నీవా? అవును, నేనే కలిని. తెలిసో తెలియకో తమరే దీర్ఘాయుష్మాన్ భవని నన్ను ఆశీర్వదించారుగా. నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. నారాయణ నారాయణ. ఏమిటి మునీంద్ర, ఇంకా ఇక్కడే ఉన్నారు? శ్రీమన్నారాయణుణ్ణి దర్శించ వెళ్ళలేదా? నేనెందుకు వెళ్ళాలి? అతడే వచ్చి నన్ను కలుసుకోవాలని చెప్పమని ద్వారపాలకులను ఆజ్ఞాపించి వచ్చాను. ఆ మునీంద్ర, ఏమిది? 1000 సంవత్సరాలు తపస్సు ఆచరించిన ఆయన దర్శన భాగ్యం లభిస్తుందా లేదా అని దేవదానవ మానవులందరూ కన్నులు కాయలు కాచేలా చూస్తున్నారే. అటువంటిది సర్వాంతర్యామి అయిన ఆ నారాయణుణ్ణే వచ్చి మిమ్మల్ని కలుసుకోమని చెప్పారా? ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమున్నది నారదా? నేను అల్పుడను కాను, ఎవరికీ బానిసను కాను. ఋషిమునులలో శ్రేష్ఠుడను నేనే. నారాయణ నారాయణ. మునీంద్ర, మహాతపస్వి అయిన తమరి నోటి నుండి నేనన్న అహంకారపు మాటలా? లోకంలో మహిమగలవారు తమ గురించి చెప్పుకోవడంలో ఏ తప్పు లేదు. అర్హత ఉన్నవారు అహంకరించడంలో ఎలాంటి తప్పు లేదు. నారాయణ నారాయణ. మునీంద్ర, దురహంకారమైన ఇటువంటి మాటలు మీ నోటి నుండి వస్తాయని ఎన్నడూ అనుకోలేదు. మునీంద్ర, మీ మీద కలి ప్రభావం ఏమైనా ఉన్నదా? నారద, నా దగ్గర నువ్వు ఏదేదో మాట్లాడడం చూస్తుంటే నీ మీదే కలి ప్రభావం పనిచేస్తున్నట్టుంది. నా మీద? అది సాధ్యం కాదు. నేనంత త్వరగా అందులో చిక్కుకుంటాననుకుంటున్నారా? అవునా? అయ్యయ్యో, నా వీణ మీద కలినామస్తుతియా? నారాయణ 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 నారాయణ. ఏమిటయ్యా ఈ ఘోరం? అయ్యయ్యో అయ్యయ్యో, ఘోరకలి ఘోరకలి. నారాయణ నారాయణ. నారదా, నీ ఒక్క వేణే కాదు, ఈ భూమండలంలోని ప్రతి ఒక్కరూ కలి అయిన మహాని ఉచ్చరించవలసిందే. ఎందుకలా నోరు తెరుస్తావు? నా పేరును ఉచ్చరిస్తావా లేక నిన్ను హింసించమంటావా? వద్దు నాయనలారా, వద్దు 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 నాయన. ఉచ్చరించు. మునివర్యా, పలుకో. అంటానులే, అంటాను. కలియాన మహా. సక్రమంగా ఉచ్చరించు. అంటాను. కలియాన మహా, కలియాన మహా, కలియాన మహా, కలియాన మహా. ఏమిటి మునీంద్ర, ఎందుకు మీరు ఇలా అశాంతితో అటు ఇటు తిరుగుతున్నారు? నేను హెచ్చరించి వచ్చినా కూడా ఆ విష్ణువు ఇంకా నా కడకు రాలేదు. నాకు బాగా తెలుసు, అతడు ఖచ్చితంగా రాడు. ఏమిటి? నన్ను చూడటానికి అతగాడు రాడా? అవును, రానే రాడు. జయ విజయులు వెళ్లి చెప్పినా సరే, ఒక సామాన్య ముని కొరకు మనం వెళ్ళుటోయ్ అనే గర్వంతో క్షీరసాగరంలో తన పత్తితో సరస సల్లాపాలు ఆడుతూ ఉంటాడు. అతడికి అంత అహంకారమా? నన్ను కలవటానికి ఇంతటి తిరస్కారమా? నారాయణ,
క్షమించండి మహర్షి, ఎవరూ లోనికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఈ భృగు మహర్షిని అడ్డగించేటంత ధైర్యమా మీకు? ఇది శ్రీమన్నారాయణుని ఆజ్ఞ మహర్షి. నారాయణుని ఆజ్ఞ అయితే నాకేమి? క్రీడా వినోదంలో స్వామి, తల్లి లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్నారు మహర్షి. ఏమిటి? నేను కబురు పెట్టినా నా మాట లెక్క చేయక తన భార్యతో క్రీడా వినోదంలో మునిగి తేలుతున్నాడా? నేనంటే అంత అలక్ష్యమా? ఈ తపస్సి కోపాగ్ని జ్వాల భూనమోంతరాలని దయించి భస్మం చేస్తుందని అతనికి తెలియదా? మునీంద్ర, తమ స్థాయికి తగినటువంటి మాటలు కావివి. లోకపాలకుడైన భగవంతుని మీద అలా కోపగించుకోవటం మీకు శ్రేయం కాదు. కరుణాసాగరుడైన మహావిష్ణువు సన్నిధిలో ఇంతటి అనుచితమైన పలుకులు మంచివి కావు. ఏమిటి? నాకు బుద్ధి చెప్పడానికి మీరెవరు? అల్పుల దగ్గర నీతి పాఠాలు నేర్చుకునేంత మూర్ఖుణ్ణి కాదు నేను. క్షమించండి మహర్షి, సతతం స్వామి సన్నిధిలో ఉండే మమ్మల్నే అల్పులంటున్నారంటే తమరి ఆలోచనని ఏమనుకోవాలి? ఆ! నా శక్తి సామర్థ్యాలు తెలియని అల్పులేని మీతో మాట్లాడి నా కాలాన్ని వృధా చేసుకునేంత సమయం లేదు నాకు. నన్ను అడ్డుకోవద్దు. వద్దు మునీంద్ర, దంపతుల ఏకాంతాన్ని భంగపరచటం మీకు మంచిది కాదు. నా వంటి మహా తపస్సుని ఆపటం మీకు సాధ్యం కాదు. వద్దు మునీంద్ర, ఇంతటి అపచారాన్ని చేయకండి. ఇంతకు నన్ను వెళ్ళనిస్తారా లేదా? లేదు. 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 సౌజన్యమే మరిచిన మిమ్మల్ని లోనికి వదిలి మా కర్తవ్యాన్ని తప్పము. అంటే నేను లోనికి వెళ్ళలేనంటారా? అవును మునీంద్ర, తమరు వెళ్ళలేరు. మేము స్వామికి అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే చవటలం కాదు. మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఏయ్ అల్పజ్ఞులారా, నన్నే మీరు అడ్డగిస్తారా? ఈ భృగుమునే అవమానపరుస్తారా? మీకు తగిన శాస్తి చేస్తాను. ఇదిగో ఇదే నా శాపం. భూలోకంలో మీరు బండలుగా పడుండండి. గెలుపు నాదే. నన్నే గెలుచుకున్నదానవు కదా నీవు. బహుమానం ఇవ్వకుండా తప్పించుకునే ఉపాయమా? అన్నీ నీవే కదా. తీసుకో, నాదంతయు ఈ లక్ష్మికే సమర్పణ. సదా మీ హృదయంలో కొలువుండేదాన్ని నాదే మీదని అంతరమెందుకు స్వామి? అవును లక్ష్మి, నేను లక్ష్మీ నివాసుణ్ణి. హరి, ఎంతటి ఉదాసీనత, ఎంతటి అవమానం! లోకపాలకుడట, జగద్రక్షకుడట, భక్తవత్సలుడట. ఏయ్! ఇవన్నీ అర్థం లేని మాటలు. సామాన్య మానవునిలా తన భార్యతో శృంగార కామకేళీ విలాసాలలో మైమరచిన ఇతడా భగవంతుడు, ఇతడా జగద్రక్షకుడు? ఛ! ఏయ్ హరి! హరి! భృగుమునీంద్ర, నా రాకను గమనించలేనంతగా కన్నులు పొరలగమ్మినవా? లేక నా రాక తెలిసియు అలసత్వంతో నన్ను అవమానించాలన్న దురుద్దేశ్యమా? దుష్ట కార్యం చేసింది కాక నా స్వామినే ఆక్షేపిస్తున్నావా మూర్ఖముని? నిన్నెవరి లోనికి రానిచ్చినది? తపోబలంతో సర్వశక్తులు పొందగలిగిన ఈ భృగుమునిని అడ్డుకోగల ధైర్యం ఎవరికుంది? అడ్డుకున్నవారు బండలుగా మారి తమ ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నారు. నీ అహంకారాన్ని అణచివేస్తాను. నేను సదా నివాసముండే నా స్వామి వక్షస్థలంపై నీ దుష్ట పాదాన్ని పెట్టినందుకు నీకు తగ్గ గుణపాఠం చెప్తాను.
తపోశక్తి కలదన్న అహంకారంతో రాక్షసుల్లా ప్రవర్తించిన నిన్ను లక్ష్మి శాంతించు. శాంతి ఏమిటి స్వామి మీరు చెప్పేది? అచంచలురు, అనంతులు, సర్వలోకైకనాథులు, పరమ పవిత్రులు అయిన మీ వక్షస్థలాన్ని తన దుష్ట పాదంతో తాకి మలినపరిచిన మదాంధుడైన ఈ మునిని. లక్ష్మి, అనరాని మాటలతో నన్ను అవహేళన చేశావు. నీ వణరించిన తప్పిదానికి దండన తప్పదు. నా శక్తిని లెక్క చేయక నీ దూషణలతో నన్ను అవమానపరిచినందుకు నీకు సరి అయిన పాఠం చెబుతాను. నీ ప్రేమలో మైమరిచి ఈ హరి నన్ను గమనించక అవమానపరిచాడు కదూ. ఏ పతి వ్యామోహంలో పడి నన్ను నీచంగా అవమానించావో ఆ పతి నుండి నీవు దూరమై నానా విధమైన కష్టాలు అనుభవింతువుగాక. ఇదే నా శాపం. స్వామి నన్ను కాపాడండి. మిమ్మల్ని విడిచి నేనుండలేను. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. ముని శాపం మరలింపలేనిది దేవి. నీవు భూలోకానికి వెళ్లి సప్తగిరి ప్రాంతంలో ఉండు. కొలది కాలంలోనే నేను వస్తాను. అలాగే స్వామి. మునీంద్ర, ఎంత పని చేశారు? మతిమాలినే నీ పని చేయలేదు. నిన్ను కూడా నేను ఊరికే వదిలేది లేదు. శృంగారానికి వసుడివై నా అంతటి మునిని ఆదరించిన నీవు భూలోకంలో సామాన్య మానవునివై పడరాని పాట్లు పడు. ఇదే నా శాపం. మునీంద్ర, మీరు సమాధానపడ్డారా? మీ కోపం శాంతించిందా? మీకు సేవ చేసుకునే అదృష్టాన్ని కరుణించండి. రండి మునీంద్ర, కూర్చోండి. నా కఠినమైన దేహాన్ని తాకి తమ కోమలమైన ఈ పాదానికి ఎంత బాధ కలిగిందో ఏమో. పరమాత్మ, పద్మనాభ, భక్తవత్సల, ఆశ్రిత పాలక, నన్ను నీవు క్షమించు తండ్రి. నన్ను నీవు క్షమించు. నేనసలు ఇక్కడికి వచ్చిన ఉద్దేశ్యమేవి, చేసిన కార్యమేవి? అయ్యో, నేనెంత తప్పిదం చేశాను. సకల లోక పాలకుడివి, సదానంద స్వరూపుడివి, సర్వజ్ఞుడివి అయిన నీ వక్షస్థలంపై తనిన కఠినాత్ముని నేను. తపస్సుని కూడా అనాగరికంగా ప్రవర్తించి నేను చేసిన ఈ మహాపరాధం క్షమించరానిది దేవా, క్షమించరానిది. మాత మహాలక్ష్మినే శపించాను. దేవాది దేవుడు వైన నిన్నే శపించాను. నన్ను క్షమించు దేవా, నీవు నన్ను క్షమించు తండ్రి, క్షమించు. వైకుంఠానికి వచ్చినా నా అజ్ఞానం పోలేదు. సాక్షాత్ నీ సన్నిధికి వచ్చి నేను అవివేకినై ప్రవర్తించాను. నా తపస్సంతా వ్యర్థమైంది తండ్రి, వ్యర్థమైంది. 7 జన్మలెత్తినా నన్ను ఈ పాపం వదలనే వదలదు తండ్రి, వదలనే వదలదు. బాధపడకండి మునీంద్ర. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసిన అపరాధం కాదు. కలి ప్రభావం వల్ల ఇలా ప్రవర్తించారు. మీ ప్రమేయం లేకుండా జరిగిన ఘటన ఇది. లోక కళ్యాణార్థం మీరు ఒక కారణమయ్యారు, అంతే. ఇది కలిని కట్టడి చేయడానికి నాంది లాంటిది. సర్వాంతర్యామి, కరుణాసాగర, కార్యము నీవే, కారకుడువు నీవే, కార్యసాధనకు నిమిత్తము నీవే. తేన వినా తృణమపి నచలతి స్వామి. నీ ప్రేరణ లేకుండా
ఒక్క చిన్న గడ్డి పరక కూడా చెలించదు కదా దేవా. దేవా, మున్ముందు నా గతి ఏమి దేవా? నాకొక ముక్తి మార్గాన్ని చూపించు తండ్రి. నీ పుణ్యపాదాలలో నన్ను లీనం చేసుకో. మునీంద్ర, చింతించవలదు. మీరిక ఒక ఫలరూపము దాల్చి నా వెంటే ఉంటారు. ధన్యుడినైతిని దేవా, ధన్యుడినైతిని. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి, ధన్యోస్మి దేవా. कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। श्रीनिवासाय ते नमः। దైవాంశ సంభూతురాలైన ఈ శిశువు నీ అదృష్టవశాన నీకు కుమార్తెగా లభించింది. ఈ చిన్నారిని ప్రేమతో పెంచు, నీకు శుభం చేకూరుతుంది. నేను సదా కుబేరుని ధనాగారంలోనే ఉంటానని మాట ఇచ్చి తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను. ఇక్కడిలా ఎంతకాలం? ఏమిటి పరిష్కారం?